నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో ఈ ఉగాది పండగకి పూర్ణం బూరెలు ఇలా తయారు చేసుకోండి. పైన క్రిస్పీగా లోపల కమ్మగా రుచిగా తినే కొద్ది తినాపిస్తున్నాయండి. రెండు తినాలి అనుకునే వాళ్ళు కూడా ఇంక రెండు ఎక్కువ తినందే ఉండలేరండి, అంత బాగున్నాయి. మీరు కానీ ఒకసారి ఈ పద్ధతిలో చేయండి, మీకు కానీ చాలా బాగా నచ్చుతాయి. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక పెద్ద గ్లాసు నిండా బియ్యం వేసుకుంటున్నానండి. మా ఇంట్లో నేను డైలీగా వాడుకునే బియ్యంతో చేస్తున్నాను. రేషన్ బియ్యంతో అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదే గ్లాస్తో ఒక గ్లాసు నిండా మినపప్పు వేసుకోండి. కొలతకి మీరు ఒక గ్లాస్ అయినా ఒక కప్ అయినా ఏదైనా పెట్టుకోండి. మీరు ఇంతకన్నా కొంచెం చిన్న గ్లాస్తో అయినా ఒకే దాంతో మనం అన్నీ కొలతలుగా చెప్తున్నానండి. నేను ఇంకొక బౌల్లోకి మార్చుకుంటున్నాను, కొంచెం చిన్న గిన్నె అనిపించింది. ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకోండి. కడిగేసుకుని నీళ్ళన్నీ వంచేసేయండి. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు పోసుకొని ఇవి ఒక 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలండి. పక్కన పెట్టేసుకోండి. పైన ప్లేట్ పెట్టి చూడండి, 4 గంటల సేపు నానబెట్టానండి. బాగా నానయ్యి ఇట్లా ఉండే నీళ్ళన్నీ వంచేసుకొని ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యం మినపప్పు మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో మరి పైకల్లా వేసుకోకుండా ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి ముప్పావుకి వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకోవాలండి. మరి పిండి గట్టిగా రాకుండా అలా కొంచెం నీళ్ళు పోసుకొని మరి ఎక్కువ పోయకూడదు, పిండి కొంచెం గట్టిగానే ఉండాలండి. చూడండి, ఇలా మెత్తగా పిండి పట్టుకొని ఇదంతా ఒక బౌల్లోకి వేసుకోండి. పిండి మనకి ఎంతవరకు వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా గిన్నెలోకి వేసుకోవాలి నీట్గా. నేను 2 సార్లుగా మిక్సీ పట్టుకుంటున్నానండి బియ్యం మినపప్పుని. రెండోసారి కానీ మిక్సీ పట్టుకొచ్చేసాను. అంతా కానీ నీట్గా తీసేసుకోండి. చూడండి, పిండి పైకల్లా వచ్చింది. మరొక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఇది కొంచెం పెద్ద గిన్నె తీసుకొని గిన్నెలోకి పోసుకుంటున్నాను పిండి అంతా. 2 స్పూన్లు చక్కెర వేస్తున్నానండి. పైన మరీ తెల్లగా లేకుండా పూర్ణాలు కొంచెం ఎర్రగా వస్తాయి కలరు. అలాగే కొంచెం లైట్ స్వీట్ ఉంటుంది, మరి చప్పగా లేకుండా. అలాగే ఒక్కొక్క పావు స్పూను సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని ఒక 2 గంటలు 3 గంటలు పిండిని కొంచెం పులవనివ్వాలండి. కొంచెం పిండి పులిస్తేనే మనకి పూర్ణం బూరెలు బాగా రుచిగా ఉంటాయి. పిండి కొంచెమైనా పులవాలి. ఆ లోపల పూర్ణం తయారు చేసుకుందామండి. మనం బియ్యం మినపప్పు తీసుకున్న గ్లాస్తోనే ఒక గ్లాసు నిండా శనగపప్పు తీసుకోవాలి. ఇప్పుడు 2 సార్లు బాగా కడిగేసుకొని నీళ్ళన్నీ వంచేసి ఇప్పుడు అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. ఇలా నీళ్ళు పోసుకొని ఒక గంట సేపు ఈ పప్పు నానబెట్టుకోవాలి. మీకు అంత టైం లేదు అనుకోండి, ఒక అరగంట సేపు అయినా పప్పు నానబెట్టుకోవాలండి. చూడండి, పప్పు నానింది. మనం పోసిన నీళ్ళు కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు. మీకు అలాగే కొంచెం ఎక్కువ అనిపిస్తే కొంచెం వంచేసేయండి. ఇప్పుడు పైన మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 3-4 విజిల్స్ రానివ్వండి. చూడండి, విజిల్స్ వచ్చాయి. లోపల ఉండే వేడి మొత్తం పోయాక మూత తీసాను. పోసిన నీళ్ళన్నీ బాగా సరిపోయాయి, ఎక్కడ వాటర్ ఏమి లేవండి. మీకు వాటర్ ఏమైనా ఉంటే జల్లెడ పట్టుకోండి. పప్పు కానీ చూడండి బాగా మెత్తగా బాగా ఉడికింది. ఇప్పుడు మీరు ఇది మిక్సీ జార్లో అయినా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు, లేదా ఇలా పప్పు గుత్తితో ఇలా మెత్తగా వెనిపేసుకోండి. ఇదంతా నీట్గా తీసేసుకోండి. ఇలా వెనిపేసుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో మనం పప్పు తీసుకున్న గ్లాస్తోనే ఒక గ్లాస్ నిండా బెల్లం పొడి వేసానండి. ఇది పూర్తిగా ఇలా కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి. చూడండి, బెల్లం పొడి పూర్తిగా కరిగిపోయి బాగా పలచగా అయింది కదా. ఇదంతా బాగా చిక్కబడేంత వరకు దగ్గరికి వస్తుందండి. చిక్కబడి అప్పటి వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. అలాగే ఒక 4 యాలకులు పొడి చేసుకొని వేసాను, అది కానీ బాగా ఇలా కలిపేసుకోండి.
ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేస్తున్నానండి. నెయ్యిని వేసుకోవటం వల్ల కమ్మగా రుచిగా మంచి వాసన వస్తా చాలా బాగుంటుంది. ఇది కానీ ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుతూ ఉంటే ప్యాన్ నుంచి సపరేట్ అవుద్దండి. చూడండి బాగా సపరేట్ అయ్యి అక్కడ అతుక్కోకుండా ఉంది కదా, ఆ టైంలో మీరు ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు కొంచెం సేపు చల్లారనివ్వండి. చల్లారితే ఇంకాస్త కొంచెం గట్టిగా అవ్వద్దండి. చూడండి బాగా చల్లారింది. ఇప్పుడు కాస్త గట్టి పడింది కదా, ఇప్పుడు ఇంకో టేబుల్ స్పూన్ కానీ నెయ్యి వేస్తున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ ఇలా బాగా కలిపేసుకొని ఇదంతా కొంచెం ఇలా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు పూర్ణం లడ్డూలు తయారు చేసుకోండి. మీకు ఎన్ని అవసరమో అన్ని పూర్ణాలు చేసుకొని మిగిలింది కానీ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల దాకా అయినా కానీ ఉంటుందండి. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు వేడిగా పూర్ణాలు వేసుకొని తినొచ్చు. ఈ విధంగా మీకు చిన్న లడ్లు కావాలన్నా పెద్ద లడ్లు కావాలన్నా చూసుకొని మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో చేసుకోండి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పిండి చూద్దామండి. 2 గంటల సేపు నేను పులావ్ని ఇచ్చాను. మీకు అంత టైం లేదు అనుకుంటే ఒక గంట 1.5 గంట అయినా పిండిని కొంచెం పులవనివ్వండి. చూడండి ఒకసారి స్పూన్తో అంతా మళ్ళీ కలుపుకొని పిండిని ఇలాగా పూర్ణం లడ్డూని వేసుకొని ఇలాగ పిండిలో డిప్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. కొంచెం పిండి వేసి చూస్తే కొంచెం పిండి బాగా పైకి వస్తుందండి ఆయిల్ బాగా వేడైతే. ఇప్పుడు ఇలాగ పూర్ణం లడ్డూని పిండిలో డిప్ చేసుకొని ఇలా చేతితో అయినా వేసుకోవచ్చు, లేదా మీరు గెంటితో అయినా స్పూన్తో అయినా వేసుకోవచ్చు అండి. కడాయికి మీరు ఎన్ని వీలైతే అన్నీ వేసుకొని ఇప్పుడు గెంటితో ఇలాగా విడిగా అనుకొని 2 పక్కల ఎర్రగా కాలిన తర్వాత ఇలా చిల్లీల గెంటితో తీసేసుకోవటమేనండి. మీకు ఎన్ని పూర్ణాలు తినాలి అనుకుంటున్నారో అన్ని పూర్ణాలు చేసుకోండి. సేమ్ ఇదే విధంగా చూడండి చాలా చక్కగా వచ్చాయి కదా. ఇంకా 2 కానీ వేసానండి. ఇవి కూడా ఎర్రగా కాలిపోయాయి కదా. టిష్యూ వేసుకున్న ప్లేట్లో తీసేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ పీల్ చేసుకుంటుంది. మన పూర్ణం బూరెలు తయారైపోయాయండి. ఎంత బాగున్నాయో, పైన క్రిస్పీగా లోపల బాగా పూర్ణం కమ్మగా రుచిగా ఉందండి. చించుతుంటేనే బాగా సౌండ్ వస్తున్నాయి కదా. తింటుంటే కానీ చాలా రుచిగా ఉన్నాయి. మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆల్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అలా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. మా వీడియోస్ మీరు చూడొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.